కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేంద్ర ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆయన విమర్శించారు. ఉపాధి హామీ చట్టంలో కేంద్రం తెచ్చే సంస్కరణలు గొప్పవి అయితే రాష్ట్రాలతో ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో హడావిడిగా బిల్లులు ఎందుకు తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీ పేరు మార్చి గాంధీని అవమానపరుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అనేక మంది సామాజికవేత్తలతో చర్చించి ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఒక లైఫ్ లైన్ లాగా తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో దాన్ని ఇంకా పట్టణాలకు కూడా విస్తరిస్తామని చెప్పి ఈరోజు దానికి సంబంధించి పేరు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా పని దినాలకు సంబంధించి పెంచినట్టే పెంచుతూ రాష్ట్రాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అన్నీ కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజీ రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా గాంధీ గారిని అవమానపరిచినట్టే. జాతి పితను ఇప్పటికే గాడ్సే వారసులుగా మీకు ఒక పేరుంది. ఇంత పెద్ద కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విధంగా ఉపాధి పేదలకు ఒక అవకాశంగా ఉన్న ఈ కార్యక్రమం రూపురేఖలు మార్చడం ద్వారా, పేర్లు మార్చడం ద్వారా రాక్షసానందం పొందుతా ఉన్నారు కావచ్చు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తిరిగి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటాం. తిరిగి పేదలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకే కాదు, అవసరమైనటువంటి పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఇది దేశంలో ఒక వెన్నెముక లాంటి లైఫ్ లైన్ పేదలందరికీ. అటువంటి పథకం పట్ల దోబూచలాట ఆడద్దని కోరుతూ, ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి, అంటే మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అంటే ఇది దేశ ప్రజలను అవమానపరిచినట్టే అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ, దీనిపైన మహాత్మా గాంధీ గారి అభిమానులు ఈ భారతీయ జనతా పార్టీ కుట్రను ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. బిల్డింగ్ డివిజన్ డిఎస్ శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఓయూ మానేరు హాస్టల్లో ఓ కాంట్రాక్టర్ సివిల్ వర్క్స్ చేశాడు. 14 లక్షల బిల్లుల కోసం డిఎస్ శ్రీనివాస్కు దరఖాస్తు చేసుకున్నారు. బిల్లులు శాంక్షన్ కావాలంటే 11,000 లంచం ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ను డిఎస్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీంతో వారం రోజుల కింద ఫోన్పే ద్వారా 5,000 పంపాడు కాంట్రాక్టర్. మరో 6,000 కోసం శ్రీనివాస్ డిమాండ్ చేయగా కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు డిఎస్ శ్రీనివాస్కు 6,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో 2 నెలల్లో డిఎస్ శ్రీనివాస్ రిటైర్డ్ కానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. బిల్డింగ్ డివిజన్ డిఎస్ శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఓయూ మానేరు హాస్టల్లో ఓ కాంట్రాక్టర్ సివిల్ వర్క్స్ చేశాడు. 14 లక్షల బిల్లుల కోసం డిఎస్ శ్రీనివాస్కు దరఖాస్తు చేసుకున్నారు. బిల్లులు శాంక్షన్ కావాలంటే 11,000 లంచం ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ను డిఎస్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. దీంతో వారం రోజుల కింద ఫోన్పే ద్వారా 5,000 పంపాడు కాంట్రాక్టర్. మరో 6,000 కోసం శ్రీనివాస్ డిమాండ్ చేయగా కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు డిఎస్ శ్రీనివాస్కు 6,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో 2 నెలల్లో డిఎస్ శ్రీనివాస్ రిటైర్డ్ కానున్నారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. యాక్చువల్ మాకు ఒక వారం రోజుల క్రితము ఇక్కడ నుంచి ఒక కంప్లైంట్ వచ్చేది. 4 days బ్యాక్ 12th నాడు ఒక కంప్లైంట్ మా దగ్గరికి వచ్చేసి ఇక్కడ అతను మానేరు హాస్టల్కి వర్క్స్ చేశాడు. ఆ వర్క్స్ గురించి బిల్ రిలీజ్ చేయాలంటే కొంత లంచం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈ రాకొండ శ్రీనివాసులు గారు అడిగారు. అతను టోటల్గా 11,000 డిమాండ్ చేశారు. 5,000 అదే రోజు ఇవ్వాలి కంపల్సరీ అన్నందుకు అతను ఫోన్పే ద్వారా రాకొండ శ్రీనివాసులు గారు ఇచ్చిన నెంబర్కి ఫోన్పే చేశారు ఆ 5,000 రూపీస్. మిగిలిన రిమైనింగ్ 6,000 తీసుకొచ్చేసి అని చెప్పేసి నిన్న ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ మళ్ళీ వచ్చేసి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. చేసేసి ఆ 6,000 రూపీస్ ఇచ్చి మేము కూడా వచ్చి ట్రాప్ పార్టీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. తన ఆఫీస్లోనే ఉన్నాడు.
అతను రాగానే పైసలు తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. మేము ఇమీడియట్లీ వచ్చి పట్టుకున్నాము. తర్వాత అతని చేతులు కూడా వాష్ చేయించాము. రైట్ హ్యాండ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేది. ఈరోజు అరెస్ట్ చేశాము. నైట్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఏం వర్క్ చేశారు సార్? కాంట్రాక్ట్ వర్క్స్, ఈ సివిల్ వర్క్స్ అవి. మానేరు హాస్టల్లో రిపేరింగ్ వర్క్స్ ఉండేది. బిల్ ఎంత వచ్చేది? అది 14 lakhs బిల్. అది లేదు, ఇంతవరకు అయితే అసలు యూనివర్సిటీ ఇంజనీర్స్ చాలా తక్కువ. ఇది ఫస్ట్ టైం కంప్లీట్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి విడుదల రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలకు వైద్య విద్యను అందించడం తప్ప అంటూ నిలదీశారు. కావాలనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని మండిపడ్డారు. పీపీపీ విధానం కరెక్ట్ అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పినట్లు చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు పేదల ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేదని, జగన్ నుంచి ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారి మాటల్లోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పీపీపీ విధానం కరెక్ట్ అని వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని చెప్పినట్టుగా ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ప్రజల్లోకి పంపించేటువంటి ఓ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. ఈ కమిటీ వచ్చేసి కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని రికమెండేషన్స్ దీని యొక్క 157th రిపోర్ట్ లో క్వాలిటీ ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్. 7 కాలేజీలు మేము కట్టడం జరిగింది, 5 మేము ప్రారంభించాము. ఆ ఉన్నటువంటి 10 కాలేజీలని ఇంకాస్త పనులు చేసి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అవి కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ 10 కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తూ ఒక స్కామ్ కి తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ కూటమి ప్రభుత్వం గాని ఏం అర్థమైందంటే ఇదేదో ఆ కమిటీ వచ్చేసి పీపీపీకి ఇవ్వమంది అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ల్యాండ్ ని, గవర్నమెంట్ ల్యాండ్ ని, ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్, ఈ 10 మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్న పనంగా గవర్నమెంట్ నడపొద్దు, ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎవరో ఒక థర్డ్ పార్టీకి ఇవ్వండి, ఇచ్చి అక్కడ నడపండి అని చెప్పి ఎక్కడా కూడా ఈ కమిటీలో చెప్పలేదు. మరి ఇది చెప్పకుండా వీళ్ళు మాత్రము, చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళు చెప్పిందని లేనిపోని అబద్ధాలని, లేనిపోని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని, లేనిపోని ఒక ఫాల్స్ ప్రాపగాండాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను సవాల్ విసురుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గా ఉన్నటువంటి ఈ కాలేజెస్ ని పీపీకి ఇవ్వమని ఎక్కడైనా ఈ రిపోర్ట్ లో ఈ కమిటీ రికమెండ్ చేసిందా? దీనికి చర్చకు నేను సిద్ధం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. మీరు సిద్ధమేనా? ఎక్కడైనా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఆల్రెడీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసినటువంటి దాన్ని పీపీపీకి ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీ స్ట్రైట్ అవే ఎక్కడన్నా రికమెండ్ చేసిందా? చేస్తే చెప్పండి, మేము చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఐని వినియోగంలోకి తేవాలని టీటీడీకి సూచించింది. అలాగే టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సరికాదని స్పష్టం చేసింది హైకోర్టు. పరకామణి కేసును సాధారణ దొంగతనంగా చూడలేమన్నది. కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపింది. పరకామణి నేరం దొంగతనం కన్నా ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ఆదిలాబాద్లో పోలీసులకు చిక్కారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్లు సమాచారం. సిరిపూరిలో పడే చొక్కారావు పట్టుబడ్డారు. మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 7 మహిళా మావోయిస్టులు ఉన్నారు. 84 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సినిమాలనే పైరసీ చేసి పోలీసులకు చిక్కిన ఐబొమ్మ రవి ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. రీసెంట్గా బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్స్ని న్యాయస్థానం తిరస్కరించింది. నాంపల్లి కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో రవిని 12 రోజుల
పోలీసులు కస్టడీకి తీసుకునేందుకు అనుమతించింది. ఒక్కో కేసులో 3 రోజుల పాటు విచారించాలని ఆదేశించింది. దీంతో 4 కేసులకు గాను 12 రోజుల పాటు విచారించనున్నారు. ఈ నెల 18 నుంచి సైబర్ క్రైమ్ విచారణ మొదలవుతోంది. నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డిపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు ఘాటు విమర్శలు చేశారు. మొదటి, రెండో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్నారు. మహేశ్వరరెడ్డి బీజేపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారని అబద్ధపు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచుల జాబితాను ఆయన విడుదల చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో 80 మంది బీజేపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారని ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. 80 మంది బీజేపీ మద్దతుదారులు గెలిస్తే గెలిచిన అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని సవాల్ విసిరారు. మరి కాంగ్రెస్ పార్టీ వల్ల 60 స్థానాల్లో విజయం సాధించింది. 60 స్థానాల్లో విజయం సాధించడం, 19 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలవడం జరిగింది. 60 కాంగ్రెస్ పార్టీ, 19 ఇండిపెండెంట్లు, మిగతా 49లో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు లెక్క తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితి ఈ రకంగా ఉంటే అబద్ధపు మాటలకు అలవాటు పడినటువంటి సండే ఎమ్మెల్యే, గతంలో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు 80 స్థానాలు గెలిచినామని అసత్యపు ప్రకటనలు చేయడము, అబద్ధపు ప్రకటనలు చేసి ఆయనకున్నటువంటి బీజేఎల్పీ హోదాతోని రాష్ట్ర స్థాయి మీడియాను ఆకర్షించి తప్పుడు ప్రచారాలు చేసుకోవడము, నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో ఉందని తప్పుడు ప్రచారం చేసుకోవడం చాలా శోచనీయమైనటువంటి విషయము. ఇది ఒక ఆత్మహత్య సదృశ్యమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 60 మంది మా కాంగ్రెస్ పార్టీ సర్పంచుల విజేతలైనటువంటి 60 మంది జాబితాను నేను ఇప్పుడు మీకు ప్రెస్కు నేను మీకు వ్యక్తిగతంగా ఇవ్వబోతున్నా. నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మహేశ్వర్ రెడ్డి గారు మీరు నిన్న ఏదైతే ప్రెస్కు ప్రకటించారో వాళ్ళకు నిన్న 80 మంది జాబితా ఇచ్చి ఉండాల్సింది. కనీసం ఈ రోజైనా, ఈ నిమిషమైనా మీరు నా కౌంటర్ను స్వీకరించి మీ 80 ఎక్కడుందో ప్రకటించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కేవలం తప్పుడు ప్రచారాలతోని, గ్లోబల్స్ ప్రచారంతోని ఒకసారి ఒక మాటను పదే 10 సార్లు చెప్పడంతోనే అది సత్యమవుతుందని అనుకుంటే అది నీ అమాయకత్వము. నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే నీతోని అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో కనీసం ఒక 2 లక్షల పైగా ఓటరు మహాశైలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు అబద్ధపు మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని చెప్పి నేను నా సూచన సలహా ఇస్తా ఉన్నాను. 80 కాదు, మీ 49 మీ ఎన్నో బీఆర్ఎస్ ఎన్నో తేల్చుకోవాలా. 19 మంది ఇండిపెండెంట్లు, 60 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 69 ఏళ్ల మహిళను తీవ్రమైన పక్షవాతంతో మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగంలో అడ్మిట్ అయ్యారు. ఆధునికమైన న్యూరోస్టెటింగ్ చికిత్సను విజయవంతం చేశారు. దీంతో ఆమెను వైద్యులు శాశ్వత వైకల్యం నుంచి రక్షించారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళంలో తీవ్రమైన అడ్డంకి ఏర్పడిందని, దీనివల్ల మెదడులోని సున్నితమైన భాగాలకు రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. దీన్ని వైద్య పరిభాషలో వాటర్ షెడ్ ఇన్ఫార్మ్స్ అంటారని వైద్యులు తెలిపారు. అధునాతన స్కానింగ్ ద్వారా సమస్యను వెంటనే గుర్తించడం జరిగిందన్నారు. సమయానికి చికిత్స చేయకపోతే ఆమెకు శాశ్వతంగా వైకల్యం వచ్చే అవకాశం లేదా ప్రాణాపాయం ఉండేదన్నారు. హలో అండి, నేను డాక్టర్ రంజిత్, ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్. 69 years old ఫీమేల్ రిపీటెడ్ స్ట్రోక్స్తో వచ్చినటువంటి పేషెంట్ గురించి డిస్కస్ చేస్తున్నామండి ఈరోజు. సో ఆవిడకి బోత్ సైడ్స్, తలకు 2 వైపులా క్రిటికల్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి థ్రోట్లో ఉంది, ఇంకొకటి తల లోపలికి వెళ్ళే రక్తనాళంలో ఉంది. సో తల లోపలికి వెళ్ళే రక్తనాళంలో లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి బ్లడ్ వెజల్లో క్రిటికల్ బ్లాక్ ఉండటం వల్ల ఆవిడకి లెఫ్ట్ సైడ్ స్ట్రోక్స్ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ తల లోపలికి వెళ్ళేటటువంటి బ్లడ్ వెజల్కి ఏదైతే స్ట్రోక్ కాజ్ చేస్తుందో ఆ బ్లడ్ వెజల్ని స్టెంటింగ్ చేసాము. సో యూజువల్లీ ఇది రొటీన్గా చేసేటటువంటి ప్రొసీజర్ కాదండి. తల లోపలికి వెళ్ళే బ్లడ్ వెజల్లో బ్లాక్స్ ఉంటే మెడికల్ మేనేజ్మెంటే చేస్తాం చాలా మటుకు సార్లు. అంటే మెడిసిన్స్ ఇచ్చి చూస్తాము, బ్లడ్ థిన్నర్స్ ఇవ్వటము, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయటము, అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయటము, వీటి ద్వారానే ట్రై చేస్తాం. ఎప్పుడైతే మెడిసిన్స్ ఇచ్చి అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసినాక కూడా స్ట్రోక్స్ రిపీట్ అవుతూ ఉంటే కనుక తల లోపలికి వెళ్ళే బ్లడ్ వెజల్లో కూడా స్టెంటింగ్ చేయొచ్చు. సో ఇది అవేర్నెస్ తక్కువ ఉన్నటువంటి ప్రొసీజర్ కాబట్టి సో వీ థాట్ ఆఫ్ డిస్కసింగ్ దిస్ కేస్ టుడే. విశాఖ సాగర్ నగర్లోని సన్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ప్రతి ఏటా క్రిస్మస్ ముందు ఫెస్టివ్ ఈవెంట్స్ నిర్వహిస్తారని సన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆశా జాస్తి తెలిపారు. 50 కేజీల కేక్ మిక్సింగ్,
గ్రేప్స్ మైండ్ ట్రాపింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అన్ని సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ అన్ని పండుగలను విద్యార్థులతో కలిసి జరుపుకోవడం సన్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత అన్నారు. ఉత్తమమైన విద్యా విలువలతో పాటు సామాజిక అంశాలు కూడా ఇక్కడ విద్యార్థులకు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఇన్స్టిట్యూట్ విద్యా సంస్థలో జోష్గా జరిగాయి. మేము ఇక్కడ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్లో ఉన్నామండి. సో ఇక్కడ ఇవాళ మా కేక్ మిక్సింగ్ అండ్ గ్రేప్ స్టాంపింగ్ సెరమనీ జరుగుతుంది. సో లాస్ట్ 20 years మేము కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఇలా పిల్లలతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాటు అండి. ఇక్కడ అరౌండ్ 25 to 30 kgs ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేస్తామండి. చేసి ఫర్మెంట్ చేసి కేక్స్ చేస్తాం, క్రిస్మస్కి చేసి ఆర్ఫనేజెస్కి పంచుతాము. అలాగే గ్రేప్ స్టాంపింగ్ ఉంటుందండి, దాన్ని ఫర్మెంట్ చేసి వైన్ చేస్తాం. సో మాది ఏంటంటే బేసికల్గా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అవడం వల్ల పిల్లలకి అన్ని కల్చర్స్ తెలుసుకోవాలి, అన్ని ఫెస్టివల్స్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ చేస్తాం. మేము ఇక్కడ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎస్పీ రవికుమార్. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఇక ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న ఎస్పీ రవికుమార్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. లోకల్ బాడీ ఎలక్షన్స్ థర్డ్ ఫేజ్ ఎన్నికలకు కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గంలో కూడా 5 మండలాల్లో కూడా ఏదైతే ఈ ఎన్నికలు జరిగాయో దీనికి సంబంధించి కూడా మనం మందమారికి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూషన్ కేంద్ర వద్ద ఉన్న ఇక్కడ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అని ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుని సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఉంది పరిస్థితి? రేపు జరగబోయే 3వ విడత జీపీ ఎలక్షన్లలో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో మందమారి మండలం వస్తుంది. మందమారి మండలంలో 10 జీపీస్ ఉన్నాయి. ఈ 10 జీపీస్ని 4 రూట్స్గా డివైడ్ చేయడం జరిగింది. దీనికి సుమారు ఒక ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ 100 మందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశాము. స్టాఫ్ అందరికీ ఇప్పుడే బ్రీఫింగ్ కూడా కంప్లీట్ అయింది. రేపు ఈరోజు పోలింగ్ మెటీరియల్ మా ఎస్కార్ట్తో పాటు వివిధ పోలింగ్ స్టేషన్లకు వెళ్తుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది, తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ప్లాన్ తోటి సఫిషియెంట్ బందోబస్తును అరేంజ్ చేయడం జరిగింది. పీస్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడ ఉంటే అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ఒక 4 జీపీలను క్రిటికల్గా మేము అనుకోవడం జరిగింది. వాటి మీద ఇప్పుడు మనకు స్టాటిక్ బందోబస్తే కాకుండా రూట్ మొబైల్ ఇన్ఛార్జెస్గా ఎస్ఐస్ ఉంటారు. తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్లో సిఐ ర్యాంక్ ఆఫీసర్లు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లో నేను కూడా ఉన్నాను. సో ఆ క్రిటికల్ విలేజ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పెషల్ ఫోకస్ చేసి ఎక్కువ ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఎలాంటి అల్లరి జరగకుండా చూస్తాం. సార్, ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఏదైతే ఏదైతే కౌంటింగ్ అయిన తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఇక్కడ కూడా ఎటువంటి అంటే ఒకవేళ అటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏమైనా ఏర్పాట్లు చేసిలా కౌంటింగ్ కేంద్రాల వద్ద? గొడవలు జరుగుతాయని మేమైతే ఏమి అనుకుంటలేము, బట్ అయినా కూడా మేము పకడ్బందీ ఏర్పాట్లు చేశాము. సఫిషియెంట్ ఫోర్స్ని ఇవ్వడం జరిగింది, అలాట్ చేశాము. ఆఫీసర్స్ మాకు ఫోర్స్ ఇచ్చారు. ఎస్ఐ సిఐ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా సఫిషియెంట్ ఉన్నాము. అలాంటివి ఏం జరగకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నాం. సార్, ముఖ్యంగా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా
ఫ్రీగా ఓట్లు వేయాలని ఓటర్లకు మేము ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఓటర్లందరూ మనము ఫస్ట్ ఫేజ్ నుంచి చెప్పడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోలింగ్ స్టేషన్లకి తీసుకురావద్దు. ఇంటి వద్ద లోకల్లో ఉంటాయి కాబట్టి ఇల్లు అక్కడే ఉంటారు కాబట్టి ఇంట్లో మొబైల్ ఫోన్లను పోలింగ్ స్టేషన్కి తీయకుండా ఇంట్లో పెట్టేసి వచ్చి తమ యొక్క ఓటు హక్కును అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఫ్రీగా స్వేచ్ఛగా ఓటు వేయాలి అని చెప్పేసి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసినామని చెప్తారు. పోలీసు కూడా ఏదైతే 100 నుంచి 150 మంది కూడా సిబ్బంది కూడా ఏదైతే ఎన్నికల విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం నెలకొనకుండా కూడా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేసినా. ముఖ్యంగా ఓటర్లు అయితే ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకోవాలని అయితే ఏసీపీ తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 7 మండలాల్లో 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. ఇక బుధవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. 3వ విడత పంచాయతీ ఎన్నికలపై భద్రాద్రి నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడతకు సంబంధించి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలను సజావుగా సాగేందుకు అధికారులు మొత్తం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొదటి మరియు 2వ విడత ఎన్నికలు పూర్తి కావడంతో ఇటు 3వ విడత ఎన్నికలను కూడా అంటే శాంతియుతంగా జరిగేందుకు ఇటు పోలీస్ శాఖ కావచ్చు, లేకపోతే సజావుగా జరిగేందుకు ఇటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కూడా అధికారులను సన్నద్ధం చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం 156 పంచాయతీలు 1340 వార్డులకైతే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి 145 పంచాయతీలకు 1071 వార్డులకైతే ఒక ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. దీంట్లో ఏదైతే జూలూరుపాడులో కోర్టు తీర్పు వలన ఒక సర్పంచ్ మరియు 10 వార్డులకైతే ఎన్నికలు అంటే ఆగిపోయిన పరిస్థితి కూడా ఉంది. 10 సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 245 వార్డులకు సంబంధించి అవి కూడా ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం అంటే 3 వార్డ్స్లో నామినేషన్ దాఖలు కావడంతో ఇప్పుడు మిగిలినటువంటి 145 పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా 171 వార్డులకైతే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే మనం విజువల్స్లో చూసుకుంటే ఏదైతే ఈ యొక్క సర్పంచ్ 3వ విడత ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ నుంచి ఏదైతే బ్యాలెట్ బాక్సులు కావచ్చు, బ్యాలెట్ పేపర్లు కావచ్చు, లేకపోతే వీటికి ఎలక్షన్కు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా కేటాయించే పనులు అయితే ఇక్కడ ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొదటి మరియు 2వ విడత ఎన్నికలకు సంబంధించి భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతంగా సాగిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ 1-2 చదురుమదురు ఘటనలు తప్ప ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ ఇబ్బందులు అయితే తలెత్తిన పరిస్థితి అయితే రాకుండా ఇటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కావచ్చు, లేకపోతే జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చూసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో 3వ విడత ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు వీళ్ళైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఏ ఒక్క ఓటర్ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీరు అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు 3వ విడతకు సంబంధించి ఇటు లక్ష్మీదేవిపల్లి, సుయాత నగర్, టేకులపల్లి, ఇల్లందు, ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు ఈ ప్రాంతాల్లో అయితే ఎన్నికలు 3వ విడతలో అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే 3 వార్డులలో అయితే నామినేషన్స్ దాఖలైన పరిస్థితి లేవు. దీంట్లో ఆళ్లపల్లి మండలానికి చెందినటువంటి అడవి రామవరం గ్రామ పంచాయతీ అదే 1వ వార్డుకు సంబంధించి అక్కడ నామినేషన్ తిరస్కరించబడింది. అదేవిధంగా మనం చూసుకుంటే 3 మరియు ఇల్లందు మండలం బోయతండాలో 6 వార్డులకు సంబంధించి నామినేషన్లకు సంబంధించి అక్కడ నామినేషన్ దాఖలైన పరిస్థితులు లేవు. దాంతో అక్కడ ఎన్నికలు అయితే జరగట్లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క 3వ విడతకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 1,75,074 మంది ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంట్లో 85,712 మంది పురుషులు, అదేవిధంగా 89,359 మంది మహిళా ఓటర్లు అయితే ఈ యొక్క అంటే ఏదైతే ఇప్పుడు నిల్చున్నటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మొత్తం సర్పంచ్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే వార్డుల సభ్యుల యొక్క వారి భవితవ్యాన్ని తెలుసనున్నట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో మొత్తం ఈ యొక్క భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1,258 మంది పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి 145 పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో దీంట్లో 470 మంది, అదేవిధంగా 1,071 వార్డులకు సంబంధించి 2,802 మంది ఈ యొక్క వారి భవితవ్యాన్ని అయితే ఈ 3వ విడత ఎన్నికలలో అయితే తేల్చుకోనున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే ఏదైతే మొదటి మరియు 2వ విడత ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. 2వ విడతకు సంబంధించి కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఇటు సిపిఐ పార్టీ మాత్రం ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. దానికి పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే 3వ విడతలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ హవా సాగుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం 3వ విడతలో ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతామంటూ కూడా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా 3వ విడత ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా రేపు ఏం జరుగుతుందో వారి భవితాన్ని తెలుసుకునేందుకు అయితే పోటీదారులు అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.
యూపీఏలో ఎంజీ నరేగా, ఎన్డీఏలో వీబీ గ్రామ్జీ, మహాత్మా గాంధీకి రామ్రామ్, వికసిత్ భారత్కు వెల్కమ్. ఒకే ఒక్క పథకం హస్తినాలో హీట్ ఎక్కిస్తుంది. ఇక పేరు మార్పుపై రాజకీయ రగడ నడుస్తుంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో అధికార విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చట్టాన్ని పథకంగా మార్చిన మోడీపై విరుచుకుపడుతుంది ప్రతిపక్షం. గ్రామీణ ఉపాధి కొత్త బిల్లుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవిక హామీ మిషన్ బిల్లు 2025ను కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టారు. భారత్లో క్రికెట్ అభిమానులలో ఐపీఎల్కు క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరుగుతుండగా ఏ జట్టు ఏ ఆటగాడిని సొంతం చేసుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. కనీసం ధర 2 కోట్లు ఉన్న అతడిని దక్కించుకోవడం కోసం తొలుత కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. మధ్యలో సిఎస్కే కూడా రేసులోకి వచ్చింది. ఇక చివరకు కోల్కతా 25.20 కోట్లకు గ్రీన్ను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్గా గ్రీన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో కెమెరూన్ గ్రీన్ది 3వ అత్యధిక ధర. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తొలి 2 స్థానాల్లో ఉన్నారు.